jungle. హలో అండి, అందరికీ వెల్కమ్ టు అల్లరేన్కా వ్లాగ్స్ అండ్ కుకింగ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతికి అందరూ చేగోళ్ళు, మురుకులు, అప్పాలు ఇంకా రకరకాల పిండి వంటలు చేసుకుంటూ ఉంటారు కదా. ఈ సంక్రాంతికి నేను చేసిన బియ్యపిండి మురుకులను ఎలాంటి పప్పులు వాడకుండా కేవలం బియ్యపిండితోనే క్రిస్పీగా అండ్ టేస్టీగా ఆయిల్ పీల్చకుండా మురుకులను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. మీరు కూడా నచ్చితే ట్రై చేసి తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, మురుకులు ఆయిల్ పీల్చకుండా ఎంత క్రిస్పీగా వచ్చాయో. మీకు కూడా అలా రావాలంటే నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి. ముందుగా నేనైతే 2.5 గ్లాసుల బియ్య పిండిని తీసుకుంటున్నాను. ఇది రేషన్ బియ్యంతో పట్టించిన పిండి అండి. దీంతో 2.5 గ్లాసుల బియ్య పిండిని తీసుకోవాలి. మీరు గిన్నెతో కొలుచుకున్న, గ్లాస్తో కొలుచుకున్న దాంతోనే వాటర్ పోసుకోవాలి. ఇలా మొత్తం బియ్యం పిండిని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బియ్య పిండిలో ఒక 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. ఈ కారం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి నేను 2 టీ స్పూన్లు వేసుకున్నాను. మీ కారం తక్కువగా ఉన్నట్టయితే 3 టీ స్పూన్లు వేసుకోండి. దాంట్లోనే ఒక 1.5 స్పూన్ సాల్ట్, 4 స్పూన్ల నువ్వులను వేసుకోవాలి. నువ్వులు వేసుకోవడం వల్ల మురుకులు చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఒక టీ స్పూన్ ఓమని ఇలా అరచేతిలో వేసుకొని ఇలా నలుపుకొని వేసుకుంటే మురుకులకు ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇలా ఓమన్ వేసుకున్న తర్వాత ఈ కారం, ఉప్పు, నువ్వులు, ఓమ మొత్తం పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 3 నుండి 4 టీ స్పూన్ల ఆయిల్ని వేడి చేసి ఈ పిండిలో పోసుకోవాలి. ఇలా వేడి నూనెను వేయడం వల్ల మురుకులు చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇలా ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు స్పూన్తో కలుపుకొని ఆయిల్ కొంచెం చల్లారిన తర్వాత ఇలా ఆయిల్ మొత్తం పిండిలో కలిసేలాగా చేతితో కలుపుకోవాలి. ఇలా మొత్తం పిండిలో ఆయిల్ కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ వేడి చేసుకోవడానికి ఒక బగోనీని తీసుకొని మనం 2.5 గ్లాసుల బియ్య పిండిని తీసుకున్నాం కాబట్టి నేను 3 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నానండి. ఈ 3 గ్లాసుల వాటర్ కరెక్ట్గా సరిపోతుంది మురుకులు చేసుకోవడానికి. ఈ నీళ్ళను స్టవ్ ఆన్ చేసి వేడి చేసుకోవాలి. ఈలోపు ఒక టీ స్పూన్ జీలకర్రను వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇలా దంచుకొని మనం వేడి చేసుకునే వాటర్లో వేసుకోవాలి. ఇలా దంచుకొని వేసుకోవడం వల్ల మురుకుల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. జీలకర్ర ఫ్లేవర్ మనకు తెలుస్తూ ఉంటుంది ఇలా దంచి వేసుకోవడం వల్ల. దీంట్లోనే ఇప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక టీ స్పూన్ వేసుకోవాలి. ఈ మురుకులు చేసుకోవడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీగా వేయాలండి. కొంతమంది వెల్లుల్లిని మాత్రమే వేస్తుంటారు, కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే చాలా బాగుంటాయి మురుకులు. తర్వాత మీరు టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏమైనా తక్కువగా అనిపిస్తే కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ నీళ్ళని మరగనివ్వాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ మొత్తం పిండిని వేసేసుకొని ఇలా పిండి మొత్తం వాటర్లో కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా వేడి నీళ్ళలో పిండి వేసి కలుపుకోవడం వల్ల పిండి బాగా ఉడికి మురుకులు అనేవి క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు కిందికి దించేసి ఈ బగోని మీద మూత పెట్టి ఒక 5 నుండి 10 నిమిషాలు పిండిని మంచిగా ఉడకనివ్వాలి. ఆ వేడికి పిండి బాగా ఉడికి మురుకులు క్రిస్పీగా వస్తాయి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసేసి ఈ పిండిని ఒక బేషన్ గిన్నెలోకి వేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ బేషన్లో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని మనం మురుకులు చేసుకోవడానికి ఇలా పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. పిండిని ఎంత బాగా కలుపుకుంటే మురుకులు అంత బాగా వస్తాయండి. ఇలా మొత్తం కలిసేలాగా ఒక ముద్దలాగా తయారు చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని కలుపుకోవాలి.
మురుకులు చేసుకోవడానికి పిండి కొంచెం సాఫ్ట్గానే ఉండాలి. నేను వేసిన వాటర్ కరెక్ట్గా సరిపోతాయి, పైనుంచి వాటర్ ఏం వేయలేదు. పిండి మొత్తం ఇలా ముద్దలాగా చేసుకున్న తర్వాత దీంట్లో నుంచి కొద్దిగా పిండిని తీసుకుంటే ఇలా మురుకుల గొట్టంలోకి పెట్టుకోవడానికి వీలుగా ఇలా చేసి పెట్టుకుంటే మనకు ఈజీగా అయిపోతుందండి మురుకులు చేసుకోవడం. ఇప్పుడు మురుకులు డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఈ మురుకుల పీట వచ్చేసి కొత్తదండి, ఈరోజే ఓపెన్ చేస్తున్నాను. పైన క్యాప్ రావట్లేదని చెప్పేసి కింద ఓపెన్ చేస్తున్నాను. దీంట్లో ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని చేత్తో రాసుకోవాలి. ఇలా ఆయిల్ వేసి రాసుకోవడం వల్ల మురుకులు ఈజీగా వచ్చేస్తాయి మనకు. ఇట్లా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయిన తర్వాత మనకు ఏ షేప్లో కావాలంటే ఆ బిళ్ళ పెట్టుకొని మురుకులు అతుక్కోవాలి. ఇప్పుడు మురుకుల గొట్టంలోకి పిండిని మొత్తం పెట్టుకోవాలి. ఇప్పుడు క్యాప్ పెట్టేసి మిగిలిన పిండిని కూడా ఇలా ముద్దలాగా చేసి పెట్టుకోవాలి. దీంట్లో వాటర్ ఏం యూజ్ చేయలేదండి. నేను ఫస్ట్ వేసిన 3 గ్లాసుల వాటర్తోనే పిండి మొత్తం చక్కగా కలిసిపోయింది. ఇప్పుడు మురుకులు ఒత్తుకోవడానికి ఇలాంటి ప్లేట్లను తీసుకొని పైన ఆయిల్ రాసి పైన ఒత్తుకోవచ్చు. మీరు కావాలంటే జలిగంట మీద కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈ ప్లేట్ల మీద చేస్తున్నాను. ఇప్పుడు మురుకులను ప్లేట్ల మీద పెట్టేసాం కదా, ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా పిండి వేసుకొని చూస్తే పైకి తేలుతుంది. అప్పుడు మనం మురుకులను వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వకముందు వేస్తే ఆయిల్ బాగా పీల్చేస్తాయి మురుకులు. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయింది, ఈ మురుకులను వేసుకోవాలి. మురుకులు ఆయిల్లో వేసిన తర్వాత మనకి ఇలా నురగలాగా వస్తుంది కదా, ఆ నురగ మొత్తం పోయే వరకు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, నురగ మొత్తం పోయి మురుకులు బాగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకోవాలి. ఇలా పక్కకు తీసి పెట్టుకోవడం వల్ల మురుకుల్లో ఉన్న ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే ఆ ప్లేట్లో పడిపోతుంది. తర్వాత మనం వాటిని స్టోర్ చేసుకోవచ్చు. మనం ఈ బియ్యపిండి మురుకులను ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. ఇది వచ్చేసి స్టార్ షేపు. వీటితో కూడా కొన్ని మురుకులు చేశాను. చూడండి ఎలా వచ్చాయో. వాటికంటే ఎక్కువ ఈ సన్న మురుకులే చాలా బాగా అనిపించినాయి, అందుకే ఇవే ఎక్కువ చేసిన. ఈ మురుకులన్నీ చేయడం అయిపోయిన తర్వాత ఈ మురుకుల మిషన్లో కొద్దిగా పిండి ఉంటే డైరెక్ట్ ప్యాన్లోనే వేద్దామని చెప్పి ట్రై చేసిన, కానీ బాగా వేడి తగిలింది చేతికి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి ఎవరైనా చేయాలనుకునే వాళ్ళు ఉంటే. షేప్ అయితే ఇట్లా వచ్చింది. మొత్తానికి మురుకులు అయితే రెడీ అయిపోయినాయి, ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా అండ్ టేస్టీగా. నేను చెప్పిన ప్రాసెస్లో బియ్యపిండి మురుకులను ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. ఈ మురుకుల వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.